కోహెడ మండల కేంద్రంలో సావిత్రిబాయి పూలేకు ఘనంగా నివాళులర్పించి చదువుల తల్లి తొలితరం ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలేకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన సామాజిక ప్రజా సేవకులు వలస సుభాష్ చంద్రబోస్ నేత కోహెడ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద చదువుల తల్లి తొలితర భారతదేశం ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 128 వర్ధంతి సందర్భంగా మాజీ మండల అధ్యక్షులు అంబేద్కర్ మంద మల్లేశం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి మరియు ప్రముఖ సామాజికవేత్త వలస సుభాష్ హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల స్త్రీల విద్య అభివృద్ధి కోసం కృషి చేసిన తొలితరం ఉద్యమకారిని చదువులు చెప్పిన తల్లి సావిత్రిబాయి పూలే అని వారు కొనియాడారు. సమాజంలో బ్రాహ్మణ పెత్తందారులు అవమానాలు చేసినా ఎన్ని అవమానాలైనా ఎదుర్కొని మడమ తిప్పని దీశాలి అని సావిత్రిబాయి పూలేను కొనియాడారు. సమాన హక్కుల కోసం సత్యశోధన అనే సంస్థను స్థాపించి బాల్య వివాహాలు, మూఢనమ్మకాలు నిర్మూలన కోసం, స్త్రీల సకల హక్కుల కోసం పోరాటం చేయడం తమ సామాజిక బాధ్యతగా పూలే దంపతులు విశ్వసించారని వారన్నారు. అంటరాని తరం నిర్మూలన కోసం ప్రజలను చైతన్యం చేసిన మహనీయురాలని వారు అన్నారు. కులమతాలకు అతీతంగా సమాజంని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి అని కొనియాడారు. ఆధునిక విద్య ద్వారానే మహిళలు విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన మనిషిని వారన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం సావిత్రిబాయి పూలేకు భారతరత్న ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గబా వంశీధర్ రెడ్డి, సామాజిక కార్యకర్త డాక్టర్ జయశంకర్, పిడిసిట్టి రాజు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బందిల బాలకిషన్ దాసు, మాజీ ఎంపీటీసీ వేముల శ్రీనివాస్, కేతిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బస్వరాజు రాకేష్, తల్లారి నర్సయ్య, ఆర్ఏ జగదీశ్వర్, ఎండి ఆవాస్, రాచూరి మల్లేష్, ముత్త మల్లేష్, యాఠిల్లి హరీష్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా భారతరత్న ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఈ మహనీయురాలకు ఘనమైన నివాళులు అర్పించిన మండల నాయకులందరూ పేరు పేరున జై హింద్, జై భారత్, జై బీసీ.